సూచనల కోసమే నేను ఎవరిని కలిసినా కలుస్తున్నాను. ఆ పదవి కూడా ఊడగొట్టాలని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు. దానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. చూద్దాం, ఇంకా 3 నెలల సమయం ఉంది కాబట్టి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని మీ పార్టీ పెద్దలు ఆరోపిస్తున్నారు. మా పార్టీకి ప్రభుత్వానికి ఉన్న తేడాన్ని గమనించమని పదే పదే విన్నవించుకుంటున్నా. నేను ఎప్పుడూ కూడా మా పార్టీని కానీ మా పార్టీ అధ్యక్షుడిని కానీ ఒక సలహా కానీ ఇవ్వలేదు, ఒక సూచన కూడా చేయలేదు. పార్టీ చాలా పటిష్టంగా ఉంది, పార్టీ చాలా క్రమశిక్షణగా ఉంది. నేను ఎటువంటి సూచనలు చేయలేదు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ తిరుపతి భూముల విషయం కానీ, లేదు ఇసుక అవైలబిలిటీ ఇష్యూలో కానీ. ఇప్పుడు ఒక శాండ్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే సరిగ్గా సక్రమంగా సరఫరా జరగట్లేదని గ్రహించబట్టే కదా. సో అదే నేను మాట్లాడటం జరిగింది. అది కూడా మా పెద్దిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడటం జరిగింది. ఇటువంటి సూచనలు నేను ప్రభుత్వానికి ఇచ్చాను తప్ప మా పార్టీ అంతలో మా పార్టీకి నేనేమి సూచనలు ఇవ్వడం జరగలేదు. ఏమయ్యా ఏంటా అసలు నీకేంటి, నీ మ్యాండేట్ ఏంటి చెప్పు? నీ మ్యాండేట్ ఏంటి? నాకు మా పార్టీకి చిచ్చు పెడదామనా? ఏ మ్యాండేట్తో మాట్లాడుతున్నావు? న్యాయంగా మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. తప్పది. నేను ఎప్పుడూ కూడా మా పార్టీని పల్లెత్తు మాట అనలేదు. మీరే మా మధ్యన మా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నారు. ఆ వృధా ప్రయత్నాలు మానుకోండి. మా పార్టీకి నాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మా పార్టీకి నేను ఎటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. చాలా పటిష్టంగా ఉంది పార్టీ. సో పార్టీలో ఒక బాధ్యత గల కార్యకర్తగా పార్టీకి ప్రజలు దూరం అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మా పార్టీ ఇంకొక 25 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో రూలింగ్లో ఉండాలి అన్న అభిప్రాయంతో నేను మా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయటం జరిగింది. అది ఇనీషియల్గా అర్థం కాకపోయినా ఒక కొద్ది రోజుల్లో అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అంతర్గతంగా మాట్లాడాల్సి బయటికి వెళ్ళి రద్దు చేశారు. ఇప్పుడు మీరు ఎందుకు మైకులు పెట్టి మాట్లాడుతున్నారు? బయటగా ఇది ఎందుకు మాట్లాడిస్తున్నారు నన్ను? మీరే మాట్లాడిస్తారు, మళ్ళీ ఎందుకు మాట్లాడామని అడుగుతారు ఏంటి? అదేనయ్యా. ఇప్పుడు ఇదిగో 1 2 3 4 5 6 7 10 మంది నన్ను అడుగుతున్నారు కదా, ఎందుకు మరి మాట్లాడమనేగా. మాట్లాడితే ఒకటి, మాట్లాడకపోతే ఒకటి. మాట్లాడితే ఎందుకు మాట్లాడామంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. మీడియాకి మొహం చాడేసిన రఘురామకృష్ణరాజు, భయపడి పారిపోయినా రఘురామకృష్ణరాజు. ఏంటిది? సో ఇప్పుడు ఎందుకు కలిసానో చెప్పాను కదా. నాకు మా పార్టీకి కానీ మా పార్టీ అధ్యక్షుడితో కానీ ఎటువంటి వైరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.